ఇంట్లో ఉంటున్నారు కానీ ఏదో ఒక సమస్యలు అనిపిస్తోంది, ఏదో ఒక అసంతృప్తి నడుస్తుంది, ఏదో ఒక బాధ అనిపిస్తుంది. ఇల్లు మారారు. ఆ తర్వాత చూస్తే ఆ ఇంటి దగ్గరన ఒక పెద్ద శివాలయమే ఉంది. ఇది తాజాగా నంద్యాలలో బయటపడ్డటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం. పేరుసోముల గ్రామంలో ఇది జరిగింది. భూగర్భంలో కలిసిపోయిన ప్రాచీన శివాలయం ఇప్పుడు ఒక ఇంటి కింద బయటపడింది. నంద్యాల పేరుసోముల కోట వీధిలో 2 దశాబ్దాల క్రితం గ్రామానికి చెందిన తిరుపాలు అనేటటువంటి ఆయన ఓ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. 10 ఏళ్ల క్రితం ఆయన ఇంటి ఎదుట భూమి కుంగిపోయింది. అక్కడ కొన్ని పురాతన గడ్డాలు కనబడ్డాయి. ఏదో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళు అయినా కూడా పెద్దగా పట్టించుకోలేదు, వాటిని పూర్తి చేశారు. కొద్ది రోజుల తర్వాత కుటుంబంలో సమస్యలు ఎక్కువైనాయి, ఇతర ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. దాంతో తిరుపాలు అక్కడి నుంచి ఇల్లు వదిలేసేసి వేరే చోట ఉంటున్నాడు. తాజాగా ఇంటి ముందు ఒక సొరంగంలాగా కనిపించింది. 2 రోజుల క్రితం తవ్వకాలు జరిపారు. ఆ సొరంగాన్ని జరిపితే లోపల శివుడి గర్భగుడి కనబడింది. పురాతన కట్టడాలు అద్భుతంగా ఉన్నాయి. దాంతో ఇప్పుడు దాన్ని పురావస్తు శాఖకి ఇవ్వడానికి రెడీ అంటున్నారు. ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం.